ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ఆదోని ఆటో నగర్కు సంబంధించిన అంశం. సుమారుగా 10,000 మందికి ఉద్యోగాలను ఇవ్వగలిగే శక్తి ఉన్నటువంటి ఆటో నగర్ అంటే బైక్స్ రిపేర్ చేయడం మొదలుకొని అన్ని రకాలటువంటి మిషనరీల్ని చిన్న చిన్న వస్తువుల్ని తయారు చేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఉన్నప్పటికీ కూడాను సరైన సదుపాయాలు లేవు అనే గత 30 సంవత్సరాలుగా ఈ ఆటో నగర్ సమస్య కొట్టుమిట్టాడుతా ఉంది. దీన్ని సరిచేయడానికి రకరకాల ప్రాంతాల్లో మా ల్యాండ్ను చూశారు. చివరికి ఈరోజు మనం చూస్తున్నటువంటి నా వెనకాల కనపడుతున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆలూరు రోడ్లో ఉన్నటువంటి ల్యాండ్ సుమారుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 93 ఎకరాల స్థలాన్ని మనం ఐడెంటిఫై చేశాం. దీన్ని కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఒక్కసారి ఈ కార్మికులకందరికీ కూడా ఈ వీళ్ళ యూనియన్ ఉంది, ఆటో నగర్ కోసం పోరాడుతున్నటువంటి మహానుభావులు వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందించాలా. కష్టపడి ఆటో నగర్ నుంచి నాకు కూడా స్ఫూర్తి. వీళ్ళు నిరంతరం నన్ను కలుస్తూ ఉంటారు, సార్ ఎలా చేద్దాం సార్ అని అంటుంటారు. నేను అసెంబ్లీలో మాట్లాడే సందర్భంలో కూడా రాత్రి 10-11 సందర్భంలో భాషకు ఫోన్ చేసేవాడిని. రాత్రి 11కి అంటే ఒక రోజు నేను క్వశ్చన్ పెడితే ఆ రోజు క్వశ్చన్ రాలా. ఆ రోజు నైట్ 11-11:30కి ఫోన్ చేసి ఇంతో మాట్లాడినారు, పూర్తి సమాచారం తీసుకొని చేయాలి. నెక్స్ట్ డే అప్లై చేస్తే ఆ క్వశ్చన్ రాలేదు, డేటా అంతా ఇచ్చినాను. మళ్ళీ అది ఇంకో రోజు పోస్ట్ అయింది, ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది. ఆ రకంగా వీళ్ళందరినీ కూడా నేను రాత్రి పగలు ఫోన్లో టచ్లో ఉండి మాట్లాడతాను. అదేవిధంగా ఏపీఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ దగ్గరికి ఎండి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళందరూ పాపం నాకు సరైన టైంలో వాట్సాప్లో వందలాది డాక్యుమెంట్లు పెట్టి నాకు సపోర్ట్ చేసినారు. ఇన్ని డాక్యుమెంట్లు పెట్టారు, దానిని ప్రింట్ తీసుకొని ఆయనకి చెప్పి కన్విన్స్ చేయడానికి టైం పట్టింది నాకు. సో ఆ విధంగా ఇది కొలిక్కు. ఈరోజు నేను ఈ స్థలాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు, విఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ సర్వేయర్లు కానీ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో వీళ్ళకి ఒకసారి ల్యాండ్ చూపిద్దాం అనే ఉద్దేశంతో తీసుకుని వచ్చినాను. ల్యాండ్ ఓకే అనిపిస్తే ఒకసారి నేను ఎంఆర్ఓని సబ్ కలెక్టర్ దగ్గర కూర్చొని ఈ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్కు సంబంధించిన మిగిలిన ఫార్మాలిటీస్ ఏమిటి అనేది ప్లాన్ చేసుకుంటాం. జనవరి 7వ తారీఖున రాయలసీమ మొత్తానికి సంబంధించిన డెవలప్మెంట్ బోర్డు సమావేశం తిరుపతిలో జరగబోతా ఉంది. అంత లోపల దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే ఇట్లాంటి మరికొన్ని అంశాలు కూడా నా దృష్టిలో ఉన్నాయి. వీటిని ప్లాన్ చేసుకోగలిగితే మనము బోర్డులో అప్రూవల్స్ కూడా మనం వెంటనే పెట్టుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీలైన తొందరగా ఆటో నగర్ని దీన్ని నిర్మించాలనే పట్టుదలగా ఉన్నాను నేను. అన్నీ అనుకూలంగా వస్తే తప్పనిసరిగా దీని మీద వెంటనే యాక్షన్లోకి దిగిపోతాం, పనులు మొదలు పెడతాం. ఇది 93 ఎకరాల 98 సెంట్లు. 15 సంవత్సరాలుగా పాపం వీళ్ళు ఏదో బాధలు పడి తిరుగుతూనే ఉన్నారు, చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ నాకు కొలిక్కి వస్తుందని నమ్ముతా ఉన్నాను నేను. రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఇది ఆలూరు రోడ్లో, ఆలూరు రోడ్ ఇది. ఆలూరు రోడ్లో నుంచి లోపలికి వెళ్తే అంటే 40 ఫీట్ ఈ ఆలూరు రోడ్డు, ఈ లోపలికి 40 ఫీట్. ఇది ఇట్లాగే నేరుగా పోతే జగనన్న కాలనీలు వస్తాయి, దానికి సంబంధించిన రోడ్ ఇది. ప్రస్తుతానికి ప్రపోజ్డ్ సైట్ ఇక్కడ ఉంది సార్. రెవెన్యూ రికార్డ్స్ చూసి ఫర్దర్ ఏం చేయాలో ప్లాన్ చేస్తానండి.